మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి? క్రీడా కోటా పరీక్షలకు ఎగ్జామ్ ఎందుకు నిర్వహించలేదు? ఏపీ డిఎస్సి 2025 ఫైనల్స్ కీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ ఏ చర్యలు తీసుకుంటోంది? మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్రీడా కోటాలోని 421 పోస్టులకు సంబంధించి వివరాలు సేకరించబడ్డాయి. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల వారీగా కటాఫ్ మార్కులు ప్రకటించి తర్వాత నార్మలైజేషన్ చేస్తారు. క్రీడా కోటా పోస్టులకు ఎగ్జామ్ జరగలేదు. 2 కన్నా ఎక్కువ షిఫ్ట్లో పరీక్షలు జరిగిన పేపర్లకే నార్మలైజేషన్, సింగిల్ షిఫ్ట్ పేపర్లకు నార్మలైజేషన్ ఉండదు. ఈ నెలాఖరు కల్లా కొత్త టీచర్స్ పోస్టింగ్ పూర్తి చేయడం, డిఎస్సి 2025 ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ ప్రత్యేకంగా పరిశీలన చేస్తుంది. ఫైనల్ కీ రిలీజ్ చేసినప్పటి నుండి ప్రతిరోజు ఫిర్యాదులు వస్తున్నాయి. నిపుణుల కమిటీతో చర్చలు జరుగుతున్నాయి. 20 రోజుల సమయం తీసుకున్నప్పటికీ ఫైనల్ కీలో తప్పులు రావడం అభ్యర్థుల నిరాశకు కారణం. రోజు 10ల సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నాయి. 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 12వ తేదీన నార్మలైజేషన్ కోర్టు కేసు విచారణ ఉండవచ్చు. డిఎస్సి 2025 పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు జరిగాయి. మొత్తం 16,347 పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం డిఏఆర్ ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.